సేపట్లో మ్యాంగో మ్యూజిక్ ద్వారా గట్టి ఒకసారి చెప్పట్లేండి ఎవ్రీబడి. ఏమైందమ్మా జోష్, న్యూ ఇయర్ జోష్ అంత ఏమైంది? ఎస్, హెచ్పిడి హ్యాక్డ్ బై డెవిల్. సర్వే సత్యనారాయణ గారి చేతుల మీదుగా చెప్పట్లేండి. అమ్మ దయ్యం పట్టిన అమ్మాయి. కొట్టచ్చు కదా, అనడం ఎందుకు, చప్పట్లు కొట్టండి ఎవరంటున్నారు కదా. థ్యాంక్ యూ. ఎస్, టోటల్ హెచ్బిడి టీమ్ మెంబర్స్ అందరూ ఉండాలండి. అండ్ అలాగే మరి డిఓపి గారు, ఎడిటర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ఎవ్రీబడి ప్లీజ్ అందరు రావాలండి స్టేజ్ పైకి. సో ప్లీజ్ ఎవ్రీబడి. సో మరి ఇది మన ఫంక్షన్. సో ఈ రోజంతా కూడా సక్సెస్ఫుల్గా మరి ఈ ఇయర్ సక్సెస్తో స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా చెప్పొచ్చు. సో బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అండ్ అలాగే సాంగ్స్తో పాటు మూవీ కూడా సూపర్ డూప్. సినిమా యాంకర్ గారు అడిగినట్టు నిజంగా దేవుడు ఉన్నాడనే నమ్ముతాం చాలామంది, అలాగే దయ్యం కూడా ఉండదని కూడా అనుకుంటాం. సూపర్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్ ఇది. ఇలాంటి సినిమాలకి డెఫినెట్గా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే డైరెక్టర్ గారు వారి ఆలోచన విధానంతో సినిమా తీశారు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుందనే ఉద్దేశంతో సినిమాకు రావడం జరుగుతుంది. ఏమాత్రం సినిమాలో కంటెంట్ ఉండి సినిమా కథ బాగుంటే డెఫినెట్గా మంచి హిట్స్ సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. అదే దారిలో ఈ సినిమా కూడా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒక ఇంగ్లీష్ మూవీ ఎలా ఉంటుందో ఆ రేంజ్లో తీశారండి. ఏది చేసినా వెరైటీ. మళ్ళీ ఇక్కడ పిలిచి మా అందరికి సన్మానాలు కూడా చేశారు. అందరికీ ఏది చేసినా వెరైటీ. సో అలా వెరైటీ చేస్తారు. పబ్లిసిటీలో వాళ్ళకి అంత నైపుణ్యత ఉంది. అంటే సినిమాని ఎట్లా ప్రమోట్ చేయాలి. సో ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేసే ముందే మొన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రెస్పాన్స్ని బట్టి ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు హెవీ గ్యాదరింగ్ అండి. సూపర్. ప్రసాద్ ల్యాబ్లో ఇంత పెద్ద గ్యాదరింగ్ ఈ మధ్య నేను చూడలేదు. హెవీ గ్యాదరింగ్. దీనికి కృష్ణ కార్తిక్ అభిమానులు ఉన్నారు, ఉదయ్ భాస్కర్, మహి కూడా చాలా అభిమానులు ఉన్నారు. అదో మహి అనగానే అరుస్తున్నారు బాగా, చాలా మహికి అభిమానులు ఎక్కున్నారు. సో మహి కూడా వస్తే బాగుంటుంది. నువ్వు చాలా బక్కగున్నా కూడా డేంజర్గా ఉన్నావు. సో నీ అభిమానులు చాలామంది ఉన్నారు. సో బాగా గ్యాదరింగ్ చేశారు. సినిమా మాత్రం సూపర్ అండి. అమ్మాయి మేఘన దయ్యం అంటే దయ్యమే, కానీ ఇప్పుడు దయ్యం కాదు. అమ్మాయి కూడా చాలా బాగా కృష్ణ కార్తిక్ చేయించాడు. ఇంతకుముందు మన యాంకర్ అడుగుతూ ఏమందంటే ఎన్ని రోజుల్లో సినిమా తీశారన్నారు. మనోడు ఏదో చెప్పింది కానీ నిజం కాదు. ఇది 50 రోజులు సినిమా తీస్తేనే అంత క్వాలిటీ వస్తుంది. అది నా ఎక్స్పెక్టేషన్. నువ్వు 50 రోజులు చేసినంత క్లారిటీ ఉంది. అది అంటే నీ నైపుణ్యం బాగా ఇంతకుముందు డిజైనింగ్ దాంట్లో ఉంది కదా, దాంట్లో నువ్వు అలా వెళ్ళావు. కానీ ఒక కొత్త నిర్మాత వచ్చి సినిమా తీస్తే 50 రోజులు అవుతుంది. అంటే అంత క్వాలిటీగా తీయడం జరిగింది. అదేవిధంగా సంతోష్ని సూపర్. ఈ సినిమా కొత్త సంవత్సరం రోజు మొదటి రోజు మొదటి ఆడియో జరుపుకుంటున్నటువంటి హ్యాక్డ్ బై డెవిల్ చిత్ర యూనిట్ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆ 120 సినిమాల్లో ఎన్ని సినిమాలు చూశారంటే? మేమేమో రాజకీయాల్లో మాట్లాడతాం కానీ ఈ సినిమా వాళ్ళతోని సినిమా విషయాలు మాట్లాడాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఏదేమైనా చాలా సంతోషం. ఈనాడు న్యూ ఇయర్లో మొదటి రోజు పోయి ఉదయం లేవగానే ఏదన్నా మంచి చేయాలని అనుకుంటారు, మంచి చూడాలనుకుంటారు, మంచి వినాలనుకుంటారు. మీరేమో తీసుకొచ్చి దయ్యాన్ని చూపించిండ్రు. కానీ దయ్యం లేదని నేనంటా, దయ్యం లేదని నేను నమ్ముతా. కాబట్టి ఏం పర్వాలేదులే, వాళ్ళు దయ్యం ఉందని చూపిస్తున్నారు కానీ దయ్యం లేదనుకునే పోతాను వచ్చిన నేను ఇక్కడ. ముఖ్యంగా మా గౌడ్ సాబ్ గురించి రావడం. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. మరి వారు మాకు వైస్ చైర్మన్గా కూడా ఉంటుంది. వారి ఇద్దరు సుపుత్రులు ఉదయ్ భాస్కర్
అండ్ వినయ్ కుమార్ గౌడ్. వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ అండ్ కో ప్రొడ్యూసర్. చాలా క్రమశిక్షణతో పెరిగిన బిడ్డలు, మరి పట్టుదలతోని అంకిత భావంతో మరి బాగానే ఎదిగినరు. ఇట్లాంటి మూవీ తీయడము చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. అదేవిధంగా కృష్ణ కార్తిక్, మన కృష్ణకాంత్ గవర్నర్ ఉండే కృష్ణ కార్తిక్ కూడా డైరెక్టర్గా చాలా బాగా రాణిస్తాడు అని అనిపిస్తున్నది ఈ సినిమా కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత. కాబట్టి విష్ యూ బోత్. అందరూ మూవీస్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. సో ఇంత ఫాస్ట్గా షూట్ కంప్లీట్ అయ్యి టీజర్ రిలీజ్ చేసి ఆడియో లాంచ్ అయిపోయి అండ్ రిలీజింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది లాగిన్ మీడియా అనుకుంటా. సో మీరు ఒప్పుకుంటారా? సో దిస్ ఈజ్ మై న్యూ ఇయర్ ప్రజెంటేషన్ లాంటిది. ఉదయ్ సార్ అండ్ కార్తిక్ సార్కి చాలా 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 థ్యాంక్స్. సో మాకు ప్యాకప్ ఉండేది కదండి. సో చాలా హార్డ్ వర్కర్ కార్తిక్ సార్. సో నిద్ర వస్తుంది సార్, ప్లీజ్ ఈ షార్ట్ అయిపోవాలి, ఈ సీన్ అయిపోవాలి. సో నిజంగా ఇంత హార్డ్ వర్కర్ని, ఇంత హార్డ్ వర్కర్ డైరెక్టర్ని నేను ఎక్కడ చూడలేదండి. సో సార్ ఏంటి సార్, నేను ఎవరికైనా కాల్ చేస్తే ఆ టైంలో నేను షూట్లో ఉన్నానండి. సో ఏంటి ఈ టైంలో షూట్ అంటే, ఇది ప్యాకప్ ఉండదండి ఈ షూట్కి అని. సో అలా అంత కష్టపడ్డాను. సో అంతకంతా ఇప్పుడు రిజల్ట్ కనబడుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. చాలా సార్ చాలా చాలా థ్యాంక్స్. ఈ న్యూ ఇయర్ 2017 నాకు చాలా 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 కలిసి రావాలని, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తెలుగు అమ్మాయినండి. యాక్చువల్గా తెలుగు అమ్మాయి అనేసరికి చాలా ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ. ముంబై నుంచి, బెంగళూరు నుంచి తెచ్చుకుంటారు. తెలుగు అమ్మాయిలకి ఏం తక్కువ అండి. సో దీన్ని బట్టి ఇయర్ మేఘ్నా తెలుగు అంటే, సో తను చేసింది ఇలాగే తెలుగు అమ్మాయిల్లో కూడా టాలెంట్ ఉంది అనేది సో నేను ప్రూవ్ చేయాలి అనుకున్నాను. సో చేశాను. మీరందరూ కూడా నాకు చూసి ఆదరించి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఇంకా ఇలాగే మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను చాలా చాలా మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ సార్, కార్తిక్ సార్. చాలా 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 అండి. నాకు మాటలు రావట్లేదు నిజంగా, ఎందుకంటే చాలా మూవీస్ చేస్తాం, రిలీజ్ అవుతాయో అవో కూడా తెలీదు. సో నాకు కంట్లోంచి వాటర్ కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా, పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. లైక్ నేను ఎలా సెలెక్ట్ అయ్యానంటే మీరు ఎవ్వరు నమ్మరు. నాది ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులో కార్తిక్ సార్ కూడా ఉన్నారు. సో అందులో జస్ట్ ఒక స్లో మోషన్ వీడియో పెట్టాను అనమాట. అది చూసి మెసేజ్ పెట్టారు, లైక్ మేము మూవీ స్టార్ట్ చేస్తున్నాం, మేము లాగిన్ మీడియా నుంచి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే రండి అని అంటే, నేను మళ్ళీ ఏ రిప్లై ఇచ్చానంటే హాయ్ సార్ హౌ ఆర్ యూ అని పెట్టాను. సార్ నుంచి రిప్లై రావాలి కదా, ఐమ్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారండి, అలాంటి ఏ రాలేదు. నాకు తెలుసమ్మా నేను బాగుంటాను, నువ్వు కూడా బాగుంటుంది, మ్యాటర్కి వచ్చేద్దాం, మీరు నెక్స్ట్ డే మూవీ ఆఫీస్కి వచ్చేయండి, సెలెక్ట్ అయిపోండి, మీరు ఇలా అలా అలా అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ డే వెళ్ళాను, స్టోరీ చెప్పారు. ఏంటి సార్ లైక్ నేను మూవీలో కనిపిస్తానా లేదా, అసలు నేను చేస్తున్నాను, నేను అంతమంది నిజంగా 12 daysలోనే మూవీ కంప్లీట్ అయిపోయింది. నేను కూడా అన్ని రోజులు మూవీలో ఉన్నాను, చేశాను. కానీ నాకే డౌట్ వచ్చింది, నేను మూవీలో కనిపిస్తానా లేదా, ఎందుకంటే షార్ట్సే అలా తీసారంట, వస్తుంది పోతుంది, దయ్యం. సో అది రివీల్ చేయలేను, కానీ రియల్లీ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మన లాగిన్ మీడియా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ 2017. ఇది నా ఫస్ట్ మూవీ అండి, హ్యాక్డ్ బై డెవిల్, హెచ్బిడి అని దీనికి టైటిల్ పెట్టారనమాట. సో హ్యాక్డ్ బై డెవిల్ సినిమా ఒక తెలుగు సినిమాలా కాకుండా చాలా తక్కువ రోజుల్లో చాలా చాలా బాగా తీశారు. ఒక బాలీవుడ్లా, ఒక హాలీవుడ్లా తీశారు ఈ సినిమా మన కృష్ణ కార్తిక్ గారు. సో మన కృష్ణ కార్తిక్ గారి గురించి, మన లాగిన్ మీడియా గురించి మాట్లాడాలంటే నాకు ఈ టైం సరిపోదు, ఇంకో అవకాశం వచ్చినప్పుడు చెప్తా. సరే, ఇప్పుడు కొన్ని సమయంలో కొన్ని మాటలు చెప్తా. మన కృష్ణ కార్తిక్ గారు సూపర్ టాలెంటెడ్ అనమాట. ఎందుకంటే ఈ సినిమా చాలా తక్కువ రోజుల్లో చాలా బాగా తీశారు. ఈ టాలెంట్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కళ్ళతో చూశాను, ఈ సినిమాలో నేను వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఆయన టాలెంట్ మీకు కూడా తెలియాలంటే ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాలి. అలాగే మన లాగిన్ మీడియా, ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకి, నా పెద్దలందరికీ, మన లాగిన్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే మన కన్నా కోటి బాయ్ ఈ సినిమాకి కెమెరా వర్క్ చేశారు, చాలా బాగుంది కెమెరా వర్క్, చాలా బాగా చేశారు. సో మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున దాని నుంచి హృదయపూర్వక
ధన్యవాదాలు చెప్తున్నా. పోతే హెచ్పిడి హ్యాక్డ్ బై డెవిల్ ఈ టైటిల్ గురించి ఆడియో రిలీజ్ రోజే ఏవేవో కమెంట్స్ లేకపోతే సపోర్టింగ్ ఏదేదో వస్తున్నాయి. ఇవే నాకు కావాలి. ఇది అర్థమైందన్నా నాకు ఓకే, అర్థం కాలేదన్నా కూడా నాకు ఓకే. అదేవిధంగా అందుకోసం ఈ టైటిల్ పెట్టడం అనేది జరిగింది. చిన్న ఉప శీర్షిక అంతే. దేవుడు నిజమైతే దెయ్యం కూడా నిజమే అంటే నా ఒపీనియన్ అనమాట. అది దాని మీద ఈ సినిమా ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఈ కథ గురించి కానీ లేకపోతే ఆర్టిస్టుల గురించి కానీ లేకపోతే క్లైమాక్స్ గురించి కానీ అసలు దేని గురించి కూడా నేను ఏ హింట్ కూడా ఇవ్వదలుచుకోలేదు. థ్రిల్లర్ సినిమాకి మెయిన్ పాయింట్ ట్విస్ట్లే కాబట్టి కథనే కాబట్టి దానికి సంబంధించి నేను ప్రత్యేకంగా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు ఫంక్షన్ వచ్చేసి ఆడియో ఫంక్షన్ కాబట్టి తమ్ముడు మహిమదన్ నాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అదేవిధంగా దాని విజువల్స్కి సంబంధించి కన్నకొట్టి డిఓపి చాలా సపోర్ట్ చేసి నేను ఎట్లాంటి ఫ్రేమ్ పెట్టమన్నా కూడా ఎంత కష్టమైనా కూడా ముళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, అది గోడలు ఎక్కని ఏదైనా సరే ఎవ్రీథింగ్ నాకు బాగా సపోర్ట్ చేసి తమ్ముడు కోటి థ్యాంక్ యూ సో మచ్. మేము తీసిన ఇదంతా నా మైండ్కి వచ్చింది లేకపోతే కోటికి నచ్చింది లేకపోతే ఏదైతే మేము తీసామో తీసుకెళ్ళి ఎడిటర్ గారికి ఇచ్చాం. ఎడిటర్ గారికి కొంచెం చిరాకు అనిపించినా లేకపోతే కొంచెం బాగా అనిపించినా కూడా సార్ కేఆర్ స్వామి గారు మీరు నాకు మంచి సపోర్ట్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చారు సార్. ఈ రోజున టీజర్ కానీ మొన్న రిలీజ్ చేసిన టీజర్ కానీ ఈరోజు వచ్చిన థియేటికల్ ట్రైలర్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ టాక్ వినిపిస్తుంది సార్. చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్ కానీ ఎఫెక్ట్స్ కానీ అందరూ నాకు ప్రతి ఒక్కరు కూడా టెక్నికల్ టీం చాలా సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, మేఘనాకి, సంతోషికి, సల్మాన్కి అండ్ మానసాకి, హిముజాకి, అజయ్, సురేష్, ఎవ్రీబడి నేను చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళకి అర్థమైన అవ్వకపోయినా నా కోసం ఏదో కష్టపడి ఏదో చేశారు. అది తర్వాత సంగతి, అది మీకు సినిమాలో అర్థం అవుతుంది వాళ్ళు ఏం చేశారు ఏంటిది అనేది. మొత్తానికి ప్రతి టెక్నీషియన్ అండ్ ప్రతి ఆర్టిస్ట్ అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేసి నేనేమైతే తీద్దాం అనుకున్నో అది తీయడం కోసం అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. దీనికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు అందరికి కూడా. ఫిలిం డెమో మూవీ నన్ను ఆశ పెట్టారు కానీ ఏ ఒక్కరు నాకు ముందుకు వచ్చి ఇంకా ఇవ్వలేదు. అంటే వాళ్ళకి ఎలా ఉంది నాకు తెలియదు కానీ నన్ను గుర్తించుకొని కార్తిక్ అన్న, ఉదయ్ అన్న, రమేష్ అన్న, లాగిన్ మీడియా వాళ్ళకి నేను హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు అంటే నేను ఈ సంవత్సరం కొత్తగా నేను ఇంతమందిలో కనిపిస్తాను నేను ఎప్పుడు ఊహించలేదండి. ప్రతి వాళ్ళు ఆశ పెట్టడమే తప్ప నాకు మించింది ఏమి ఇవ్వలేదు. కానీ నాకు ఏం చెప్పకుండానే ప్రతిదీ వాళ్ళు నాకు వెనక పుష్ చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకు ధన్యపూర్వక నమస్కారం అండి. మా అమ్మ నాన్న వాళ్ళకి ముందుగా నమస్కారం పెట్టాను. ఎవరికేమో తెలియదు, నాకు మా అమ్మ బంగారం ఉంటే నాకు అమ్మేసి ఒక ఆవును పెంచుకున్నామండి. దాన్ని అమ్మేసి మరీ సిస్టమ్ కొనుక్కోవడానికి నాకు వాళ్ళు అక్కడ పూజ చేశారు. ఇక్కడ ముందుకు వెళ్ళడానికి 2017లో లాగిన్ మీడియా వాళ్ళు నన్ను పూజ చేస్తున్నారండి. మా అమ్మ నాన్న నమ్మకాన్ని, అన్నయ్య వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు నేను వృధా చేయనని అందరికీ తెలుసుకున్నాను. నమస్కారం అండి. చాలా రుణపడి ఉంటాం అందరికీ. లాగిన్ మీడియా టీం ఉంది కాబట్టి లాగిన్ మీడియా ఉందండి. లాగిన్ మీడియా టీం ఉంటుంది. సో లాగిన్ మీడియా టీం ఉంది కాబట్టి ఈ సక్సెస్ డెఫినెట్గా నెక్స్ట్ లాగిన్ మీడియా నుండి ఇలాంటివి చాలా వస్తూనే ఉంటాయి. మా పని ఇలాంటి ప్రయోగాలు చేయడమే, చేస్తూనే ఉంటాము. అందరూ అనుకున్నట్టుగానే మేము ఈ సినిమా చుట్టేసో లేకపోతే ఏదో హడావిడిగా గాబరగా తీసింది కాదు. చాలా గొప్పగా తీశాడు కృష్ణ కార్తిక్. అసలు ఆయన టాలెంట్ గురించి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే మీరు తర్వాత థియేటర్లో చూడాలి. డెఫినెట్గా కార్తిక్ అద్భుతం. డెఫినెట్గా పెద్ద సినిమాలు తీస్తాడు. అట్లాగే లాగిన్ మీడియా చాలా ముందుకెళ్తుంది. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్. పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.